2 ఉల్లిపాయలతో 2 నిమిషాల్లో అయిపోయే పచ్చడిని మీరెప్పుడైనా ట్రై చేసి చూసారా? ఇంట్లో ఏమీ లేనప్పుడు కేవలం 2 ఉల్లిపాయలతోటి సింపుల్‌గా ఇలా పచ్చడి చేసి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకెళ్ళి అది ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా నిలువుగా కట్ చేసి ఆ ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక రెబ్బ కరివేపాకు, 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా పింక్ కలర్లోకి వేగిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం చిటికెడు పసుపు, కొంచెం కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం. మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే ఘాటు ఎక్కువ అవుతుంది. అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలపాలి. దీంట్లోనే ఇంత కొంచెం చింతపండు కూడా వేసుకొని బాగా కలపాలి. ఇలా అంతా బాగా వేగిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టే ముందు ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఇదిగో ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఇందులోనే తాలింపు గింజలు అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఈ తాలింపుని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసి ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉల్లిపాయ పచ్చడి రెడీ అవుతుంది. చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో, ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చో. 2 నిమిషాలు అయిపోతుంది కదా. మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.